హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. పొద్దునే చూడండి వాతావరణం ఎంత ఆహ్లాదంగా కనిపిస్తుందో. ఇప్పుడు మార్నింగ్ 6 అలా అవుతా ఉంది. సూర్యోదయం చూస్తుంటే అప్పుడే అమ్మ కొంగుచాటు నుండి బయటకు వచ్చిన చిన్న పిల్లాడిలా బంగారపు వర్ణంతో చూడముచ్చటగా ఉంది. ఇంత పొద్దున్నే అమ్మ నేను ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరి అడవి చేనులలో అయితే ఎన్నో రకాల ఆకుకూరలు అయితే దొరుకుతాయి. ఇంకా వాటి కోసం అయితే అమ్మ నేను వెళ్తున్నాము. మేము వెళ్లే దారిలో అయితే చీమలు అయితే కనిపించాయి. ఈ చీమలు అయితే చాలా డేంజర్, వాటికైతే కొంచెం దూరంగా ఉండాలి మనమైతే. ఇంకా మేమైతే వెళ్లే దారిలో అయితే ఎక్కడ చూసినా ఈ నాగజముడి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కాయలు చూడండి చాలా ఎక్కువ వచ్చేసాయి. ఈ కాయలు అయితే తినడానికి చాలా బాగుంటాయి. లాస్ట్ టైం ఒకసారి అమ్మ నేను ఈ అడవిలోకి వచ్చినప్పుడు అయితే ఈ కాయలు అయితే కోసుకున్నాము. అప్పుడైతే ఎక్కువ లేవు. అంతేకాకుండా లాస్ట్ టైం మేము సమ్మర్ సీజన్ లో వచ్చాము. ఇప్పుడు చూడండి వర్షాలకైతే కాయలు చాలా వచ్చాయి. మా పల్లెల్లో అయితే వీటిని ఎక్కువగా ఎవరు తినరు, కానీ చాలా స్వీట్ గా ఉంటాయి. ఇంకా అమ్మనైతే నేను కోసిమన్నాను, అమ్మ కోసిస్తా ఉంది. ఈ నాగజముడికాయలు అయితే పచ్చిగా ఉన్నప్పుడైతే గ్రీన్ కలర్ లో ఉంటాయి, పండిపోయాయంటూ పింక్ కలర్ లో చాలా బాగుంటాయి. ఈ నాగజముడు ఒక ఎడారి మొక్క. ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్క. నాగుపాం పడగ విప్పినప్పుడు తలభాగం ఏ ఆకారంలో ఉంటుందో ఈ చెట్టు కాండం మొత్తం అదే విధంగా ఉండటంతో దీనిని నాగజముడు అంటారు. ఈ మొక్క తక్కువ నీటితో ఎక్కువ కాలం బతుకుతుంది. ప్రపంచం మొత్తం మీద ఎండిపోయిన నేలలో కూడా ఈ మొక్క బ్రతుకుతుంది. ఈ కాయలు కోసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. చెట్టుకి ముళ్ళు ఉంటాయి, అంతేకాకుండా కాయలు కూడా చిన్న చిన్న ముళ్ళు అయితే ఉంటాయి. ఇంకా మేమైతే ఒక 5 or 6 అయితే ఫ్రూట్స్ అయితే కోసుకున్నాము. ఇంకా అమ్మ అయితే కాయలు కోసింది కదా, ఈ కాయలకి అయితే చిన్న చిన్న ముళ్ళు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే గడ్డి మీద కానీ లేకుంటే ఇలా బండరాయి మీద ఇలా అమ్మ చేస్తున్న విధంగా అయితే చేయాలి. ఇంకా మేమైతే వచ్చింది ఆకుకూర కోసం అయితే వచ్చాము, కానీ నాగజముడి కాయలు అయితే కనిపించాయి. ఇక్కడే అయితే ఆగిపోయాము. అమ్మకు చూడండి చిన్న చిన్న ముళ్ళు అయితే గుచ్చుకునేసాయి. అమ్మ అయితే ఆ కాయలకున్న ముళ్ళు అయితే చాలా స్లోగా అంతా బండ మీద అంతా రాకేసింది, కానీ అవి గుచ్చుకునేసాయి. కనిపిస్తాను లేదు, కానీ అవి గుచ్చుకున్నాయంట. అంత చిన్న చిన్న ముళ్ళు అయితే ఉంటాయి. ఇంకా మేమైతే నాగజముడి కాయలు కోసుకున్నాం కదా, ఇంకా వాటిని అయితే ఏవైనా ఆకుల్లో పెట్టుకుందామని ఈ సైడ్ అయితే వచ్చాము. ఇక్కడ ప్లేస్ చూసామంటే చాలా బాగా అనిపించింది, ఎంత బాగుందో. ఇంకా అమ్మ అయితే అక్కడ ఉంది. ఇంకా ఏవైనా పెద్ద ఆకులు ఏవైనా కనిపిస్తాయేమో వాటిని అయితే కోసుకుందామని చెప్పి, అంటే టేకాకులు అలాంటివి. ఇక్కడ ఏదో ఒక చెట్టు అయితే కనిపిస్తా ఉంది కదా, దాని పేరు ఏంటో తెలియదు, కానీ చెట్టు నిండా కాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఈ కాయలు ఏంటి అని అమ్మని అడిగాను, కానీ ఏదో పేరు చెప్పింది, నేనైతే మర్చిపోయాను. ఇంకా ఈ కాయలను అయితే తినకూడదంట, అందుకేనేమో చెట్టు నిండా ఇన్ని కాయలు అయితే ఉన్నాయి. ఇంకా మనం కానీ తినేటట్టు ఉంటే గానీ ఇన్ని కాయలు అయితే చెట్లు ఉండేవి కావేమో. ఇంకా వీటిని చూస్తానట్లే నాకైతే కొన్ని కోసుకుందామా అనిపించింది, అంత బాగున్నాయి. మళ్ళీ ఎవరులే మోసేది అని చెప్పి ఇంకా మేమైతే చాలా దూరం అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుండి ఇంటికి మోసుకొని పోవాలంటే ఇంకా మేమైతే ఆకుకూర అయితే కోసుకోవాలి కదా, అందుకని చెప్పి నేను గమనం ఉండిపోయాను. ఈ పక్క చూడండి పంట పొలాల దగ్గర చాలా బాగుంది. కట్టెలతో ఒక గుడిసెలాగా అయితే పెట్టినారు, చూడడానికి ఎంత బాగుందో. ఇంకా మేమైతే వెళ్ళిపోతా ఉన్నాము. ఈ సైడ్ అయితే మాకు ఏమి ఆకులు దొరకలేదు, అందుకే అమ్మ ఇంకా చేతిలో వాటిని అయితే తీసుకొని వెళ్తా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అక్కడైతే ఆకుకూర అయితే దొరుకుతుంది. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. పొద్దున్నే ఇలా అడవుల సైడ్ వచ్చామంటే ఈ వాతావరణం అయితే ఎంత బాగుంటుందో. పక్షుల అరుపులు గానీ, అంతేకాకుండా ఈ సైడ్ అయితే ఎక్కువ నెమళ్ళు అరుస్తుంటాయి, భలే ఉంటుంది వినడానికైతే. ఇంకా నేనైతే ఊరికి వచ్చానంటే అమ్మ నేనైతే ఇలా అడవుల సైడ్ అయితే వచ్చేసాము. చాలా దూరం అయితే వస్తాము. పొద్దున అయితే ఒక 2 kilometers వరకు వాకింగ్ చేసినట్టయితే మేము తిరుగుతూ ఉంటాం, భలే ఉంటుంది చూడడానికైతే. ఇంకా ఈ సైడ్ అయితే చేను ఉంది కదా, ఇక్కడైతే ఆకుకూర దొరుకుతుంది. ఇంకా అక్కడికి వెళ్తా ఉన్నాము. ఇంకా ఇక్కడైతే అమ్మకు వస్తుంది కదా, ఈ ఆకు అయితే అతికి మామిడాకు, దీనినే పునర్నవ ఆకు కూడా అని అంటారు. ఇక్కడ ఈ చేనులో అయితే చాలా రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి. దీన్ని చెంచులాకు అంటారు. మా పల్లెల్లో ఒక్కొక్కసారి అయితే ఇలా అన్ని రకాల ఆకుకూరలు అయితే దొరికినప్పుడు వాటన్నింటినీ కలిపి పప్పు చేస్తారు, చాలా బాగుంటుంది. అలాంటి ఆకుకూర పప్పు అయితే ఎక్కడ దొరకదు, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇలా చేనుల్లోకి వచ్చి ఆకుకూరలు కోసుకొని వంట చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆకుకూరలు హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకా ఇక్కడ మాకైతే చుక్కాకు కనిపించింది. ఇవి చిన్న చిన్న మొలకలు ఉన్నాయి, కానీ అమ్మ అయితే కోసేసింది. ఈ చుక్కాకును అలాగే ఉంచేసినా కూడా ఈ చేను అయితే ఇంకొక పంట కోసం అయితే దున్నేస్తారు, అప్పుడైనా ఊరికే పోతుంది. ఆకుకూరలో ఐరన్ కానీ కాల్షియం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ప్రతిరోజు ఆకుకూర తీసుకున్న చాలా మంచిది. ఇంకా ఈ ఆకుకూరలు అయితే ఒక ప్లేస్ లో అయితే దొరకవు. ఈ మొత్తం చేను అంతా తిరుగుతూ ఉంటే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి, మనమైతే తిరుగుతూ అయితే కోసుకోవాలి. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మా పల్లెల్లో అయితే ఏమేమి ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, లేకుంటే కూరగాయలు కానీ ఎలా ఫ్రీగా దొరుకుతాయి, మేము ఎలా వండుకొని తింటాము అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది వీడియో అయితే, లాస్ట్ వరకు చూడండి. ఇంకా నేను ఈ వీడియోలో చూపించే ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, లేకుంటే కూరగాయలు కానీ ప్రతి ఒక్కటి రసాయనిక ఎరువులు వాడకుండా న్యాచురల్ గా ఎలా దొరుకుతాయి, మేము ఎలా వంట చేసుకొని తింటామో మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను.
ఇక్కడ అమ్మకు వస్తుంది కదా, ఈ ఆకుకూరను అయితే కోడిజిట్టాకు అంటారు. ఈ ఆకు కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. మేమైతే ఇలా ఆకుకూరల కోసం వచ్చినప్పుడు అయితే ఒక్కొక్కసారి అయితే ఒకే రకం ఆకుకూర అయితే దొరుకుతుంది. అప్పుడు అది పప్పు చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇంకొకసారి అయితే ఇలా అన్ని రకాల ఆకుకూరలు అయితే కొంచెం కొంచెం అయితే దొరుకుతాయి. అవి అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేము వెతుకుతా ఉన్నాం, చూడాలా ఇంకా ఎన్ని ఆకుకూరలు అయితే మాకు దొరుకుతాయో. ఈ ఆకునైతే కాశాకు అంటారు. ఇది ఆకు అంతా పండిపోయింది. ఈ సైడ్ కొంచెం లేతగా ఉంది చూడండి, ఇదైతే బాగుంటుంది. దీనికి కాయలు కూడా వస్తాయి. అవి పండిపోయాయంటే బ్లాక్ కలర్ లో ఉంటాయి. తినడానికి కొంచెం స్వీట్ గా బాగుంటాయి. నేనైతే చిన్నప్పుడు అయితే తిన్నాను ఈ కాయలు. ఇక్కడైతే ఒక తీగ చెట్టు కనిపిస్తుంది కదా, దీనినైతే బుడం చెట్టు అంటారు. దీనికైతే కాయలు కూడా వస్తాయి. ఆ కాయలు అయితే తింటారు. ఈ బుడం చెట్లు అయితే ఎక్కువగా బీడు భూముల్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా నేనైతే కూరాకు కోసం అయితే చేనంతా తిరుగుతుంటే ఒక ప్లేస్ లో అయితే ఈ ప్లాంట్ అయితే కనిపించింది. ఈ మొక్క కనిపిస్తే ఎవరైనా ఊరుకుంటారా, అందుకే టచ్ చేస్తున్నాను. ఇలా టచ్ చేస్తా అంటే ఆ మొక్కను చూస్తే ఏమనిపించింది అంటే, కూరాకు కోసం వచ్చిన దానికి కూరాకు కోసుకోక నన్ను ఎందుకు టచ్ చేస్తున్నావమ్మా అని అనిపించింది. అందుకే అయితే వచ్చేసాను నేను. ఇంకా ఈ ఆకునైతే గురుగాకు అంటారు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పటికే మాకైతే 4-5 రకాల ఆకుకూరలు అయితే దొరికాయి. ఇంకా ఇక్కడ కనిపించేది అయితే ఇది ఒక గడ్డి మొక్క. దీన్ని ఎనిద్రాకు అంటారు. దీన్ని పశువులకు ఎక్కువగా వేస్తుంటారు, కానీ పప్పులేకి కూడా వేస్తుంటారు. చాలా టేస్ట్ అయితే బాగుంటుందంట. ఇంకా ఇక్కడైతే అమ్మ తంగేడాకు కోస్తా ఉంది కదా, ఇదేమన్నా పప్పులేక అనుకున్నారు. పప్పులేక కాదు, మేము అప్పుడే ఇవి నాగుజమ్ముడికాయలు అయితే కోసుకున్నాం కదా, వాటిని అయితే పెట్టుకోవడానికి అయితే అప్పుడే ఆకు అంతా వెతుకాము, ఏం దొరకలేదు మాకైతే. ఇంకా ఈ ఆకు మీద అయితే పెట్టుకుందాం అని చెప్పి కొమ్మలు అయితే విరిచి ఇంకా వాటిపైన అయితే ఈ నాగుజమ్ముడికాయలు అయితే పెడతా ఉంది. ఇంకా మేమైతే కూరాకంతా కోసుకునేసామా. ఇంకా అయితే మేము వెళ్తా ఉంటే మళ్ళీ గడ్డి మొక్క అని చెప్పాను కదా, ఎన్నిద్రాకు అంటే అది ఇంకా కనిపించింది, లేత కనిపించింది. ఇంకా అమ్మ అయితే కోసుకుంటుంది. ఈ ఆకుని అయితే బోండాలు చేసేటప్పుడు బోండాలకి కూడా వేస్తారంట, చాలా బాగుంటుందంట. ఇంకా మేమైతే కూరాకంతా కోసుకునేసాము. ఇప్పుడైతే టైం అయితే 7:30 లేక 8 ఏమో అవుతా ఉంది. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతా ఉన్నాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎండ చూడండి ఎంత ఎక్కువగా వచ్చేసిందో. ఇంకా కూరాకైతే ఒకే చోట దొరకదు కదా, మొత్తం చేనంతా తిరుగుతూ వెతుకుతూ కోసుకోవాలి. అందుకే ఇంత లేట్ అయితే అయిపోయింది మాకు. ఇక్కడ మేము వెళ్లే దారిలో అయితే ఒక చెట్టుకు అయితే తీగలు చూడండి ఎంత బాగా అల్లుకునేసాయో. ఇది ఒకే చెట్టు కాదు, ఎన్నో రకాల తీగల చెట్లు అంతా అట్లా తీగల్లాగా అయితే అల్లుకునేసాయి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్లే దారిలో అయితే ఇక్కడైతే ఒక చెట్టు లాగా కనిపిస్తా ఉంది కదా, దాంట్లో అయితే ఎల్లో ఫ్లవర్స్ అయితే చిన్న కనిపిస్తా ఉన్నాయి. ఏమని చూస్తే ఇది కాకర చెట్టు గాని కాయలు కూడా వచ్చాయి అక్కడక్కడ చూడండి, ఇక్కడ లోపలంతా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్లేస్ లో వర్షాకాలంలో అయితే ప్రతి సంవత్సరము కాకర చెట్టు అయితే వస్తుంది, దానికి కాయలు కూడా వస్తాయి. మేము ప్రతి సంవత్సరం అయితే దీంట్లో ఉండి ఒక్కసారైనా కూర చేసుకొని తింటాం కాయలు కోసుకొని. ఇంకా ఈసారి కూడా వచ్చాయి చూడండి, అక్కడక్కడ ఉన్నాయి. మనం నాటిన చెట్ల కంటే ఇలా పడి కాయలు కాస్తాయి చూడు, ఆ కాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. కాయలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. ప్రతి సంవత్సరం వస్తుండే కానీ ఈసారి అయితే మేము అంత గమనించలేదు. దీనిపైన అయితే ఏదో తీగ చెట్టు అంతా ఉంది కదా, అదేమో అనుకున్నాం. కానీ అక్కడక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఉంటే కాకర చెట్టు ఏమో అని చూసామా, కాయలు ఉన్నాయి. ఇంకా అమ్మ అయితే కోస్తా ఉంది. ఇంకా మాకైతే 3 కాయలు అయితే కనిపించాయి. ఇంకా సరే అని ఇంకా లోపలంతా వెతికితే మన కాయలు దొరికిందేమో, కానీ ఇంకా మేము వచ్చేసాం, టైం అయిపోతుంది అని. ఇది చూడండి శంకు పుష్పం పువ్వులు ఎంత బాగున్నాయి. దారింటి ఎక్కడ చూసినా ఈ తీగలు అయితే ఉన్నాయి, ఫ్లవర్స్ వచ్చేసాయి, చాలా బాగున్నాయి. ఈ పువ్వులను అయితే టీ చేసుకొని తాగామంటే హెల్త్ కి అయితే చాలా మంచిది. మైగ్రేన్ ఉన్నా కానీ, స్కిన్ డ్రైనెస్ ఉన్నా కానీ, హెయిర్ ఫాల్ ఉన్నా కానీ చాలా వరకు తగ్గిస్తుంది. ఈ శంకు పుష్పం టీ అయితే ఒక 3 months తీసుకున్నామంటే రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది.
మేమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఒక గుమ్మడి చెట్టు అయితే కనిపిస్తుంది కదా. లాస్ట్ టైం అయితే నేను చూపించాను. పువ్వులు కానీ చిన్న చిన్న పిందెలు కానీ చాలా అయితే ఉన్నాయి కాయలు. కానీ అన్ని పువ్వులు అన్ని కాయలు చిన్న చిన్నవి ఉన్నా కూడా దీంట్లో అయితే ఒకే ఒక కాయ అయితే కాసిందంట. అదైతే మా పెద్దమ్మ కోసుకొని వెళ్ళిందంట. మాకు కూడా కొంచెం హాఫ్ ఏమో ఇచ్చిందంట. అమ్మ అయితే ఇంట్లో పెట్టానని చెప్పింది. ఇంకా ఈ రోజు అయితే అమ్మ గుమ్మడికాయ కూడా వండుతుందేమో చూడాలా. అమ్మయ్య ఇప్పుడైతే మేము ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము కూరలు తీసుకొని. ఇంకా మేము కోసుకొచ్చిన కూరాకు మొత్తం ఇది. ఎన్ని రకాల కూరాకులు ఉన్నాయి చూడండి, 6 రకాలేమో ఇక్కడ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇలా ఇన్ని రకాల ఆకుకూరలతో అయితే పప్పు చేసుకొని తినారా? మా పల్లెల్లో అయితే ఇలా వండుకొని తింటుంటాము. ఇంకా ఇక్కడైతే మా అక్క ఏం చేస్తుందంటే మా ఇంటి దగ్గర అయితే లైట్ పింక్ డిసెంబర్ చెట్టు అయితే ఉంది. ఫ్లవర్స్ కూడా చాలా వచ్చాయి. ఇంకా మా అక్క వచ్చేసరికి అమ్మ కోసుకోమని చెప్పింది. ఇంకా చెట్లలో అట్లే పువ్వులు ఉన్నా కూడా ఇంకా రాలిపోతాయి కదా, ఇవైతే కట్టి పెట్టుకుంటారు మా పల్లెల్లో అయితే, చాలా బాగుంటాయి. ఇంకా అందుకే అక్క అయితే కోసుకుంటా ఉంది. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఈ పింక్ కలర్ చెట్టు మాత్రం ఉంది. ఇవైతే చాలా ఎక్కువ ఫ్లవర్స్ అయితే వస్తుంటాయి. ఇంకొకటి బ్లూ కలర్ చెట్టు ఉంది కానీ అదైతే ఫ్లవర్స్ చాలా తక్కువ ఉంటాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే 3 కలర్స్ అయితే ఉండే, వైట్ కలర్, పింక్ అండ్ బ్లూ కలర్. చాలా పువ్వులు అయితే వస్తుండే. మొత్తం మా ఇంటి దగ్గర అయితే ఆ పువ్వులు అయితే పొద్దున్నే ఇడిగిపోతాయి కదా, చూడ్డానికి భలే ఉంటుండే. ఇంకా ఇక్కడైతే డిసెంబరాలతో పాటు మందారం పువ్వులు కూడా ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా కోసుకునింది అక్క. అవి అయితే దేవుడికి పెట్టడానికంట. ఇంకా ఇక్కడైతే ఒక బ్లూ కలర్ డిసెంబరాల చెట్టు అయితే ఉంది. దాంట్లో అయితే ఒకే ఒక పువ్వు వచ్చింది చూడండి, బ్లూ కలర్ది. ఇంకా కనకంబరాలు కూడా ఉన్నాయి. ఇంకా అవి కూడా కోసుకోమని చెప్పాము అక్కనైతే. ఇంకా మేమైతే కాకరకాయలు కోసుకొని వచ్చాం కదా, మాకైతే 3 మాత్రమే దొరికాయి. ఇంకా వాటిని కూర చేయాలంటే కూడా సరిపోదు. అందుకని ఇంకా ఫ్రై చేసుకుందామని ఇంకా అమ్మ వాటర్లో అంతా కడుగుతా ఉంది, కడిగి కట్ చేస్తా ఉంది. ఇలా కట్ చేస్తా ఉంది కదా అమ్మ. నేను చిన్నప్పుడు అయితే మా పల్లెల్లో చాలా వరకు కాకరకాయలు కోసేటప్పుడు కొంతమంది మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే మాట్లాడుతూ కాకరకాయలు కట్ చేశారంటే కూర చేదు వస్తుందంట. పొరపాటున అవసరం ఉండి తప్పనిసరిగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అయితే ఏమైనా మాట్లాడారనుకో అంతే, నెక్స్ట్ కాకరకాయ కూర వండాక తిన్నప్పుడు చేదు వచ్చిందనుకో నేను మాట్లాడేశాను, కూర చేదు వచ్చింది అనుకునేవారు. ఇలాంటి మీ ఊళ్ళో ఎప్పుడైనా విన్నారా? వినంటే కామెంట్ చేయండి. ఇప్పుడు అమ్మ కట్ చేస్తా అంటే అదే గుర్తొచ్చింది. ఇప్పుడు కట్ చేస్తా అంటే అమ్మని అడిగాను, అమ్మ ముందు అలా చేస్తుంటివి కదా ఇప్పుడు చేయవని అడిగితే అమ్మ ఏం చెప్పిందంటే అప్పుడు ఏదో అందరూ అలా చేస్తానని చెప్పి నవ్వింది. ఇంకా అమ్మ అయితే కాకరకాయలు అయితే కట్ చేసేసింది. ఇంకా ఇక్కడైతే కరివేపాకు చెట్టు ఉంది కదా, అందుకోసం అయితే వచ్చింది కరివేపాకు కోసము. ఇంకా కాకరకాయ ఫ్రై లెక్కైతే అమ్మ కొబ్బరి కారం అయితే చేస్తుంది, చాలా బాగుంటుంది. కొబ్బరి అండ్ ఇది వెల్లుల్లి వేసి కారం లాగా దంచి దాన్ని అయితే వేస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అమ్మ స్టైల్ అలానే చేస్తారు. ఇంకా కొబ్బరి అయితే దంచుతా ఉన్నారు. ఇంకా మా పల్లెటూరు స్టైల్లో అయితే అమ్మ కాకరకాయ ఫ్రై ఎలా చేస్తుందో చూద్దాము. చాలా మంది అయితే కాకరకాయను ఇంకా వేరే కూరగాయలను వండుకొని తిన్నట్లయితే వారానికి ఒక్కసారి కూడా వండుకోరు, నెలకు ఒకసారో ఎప్పుడో ఒకసారి తింటారు. గట్టిగా చెప్పాలంటే చాలా మంది కాకరకాయ దరిదాపుల్లో గుర్రారు. కానీ కాకరకాయలో ఉండే ఔషధ గుణాలు షుగర్ వ్యాధి ఉన్న వారికి తగ్గించడానికి, లేని వారికి త్వరగా రాకుండా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే కాకరకాయలో ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వీలైతే వారానికి 2-3 సార్లు కాకరకాయను వండుకొని తినడం చాలా మంచిది. అంతేకాకుండా కాకరకాయ జ్యూస్ చేసుకొని తాగమంటే స్కిన్ బ్రైట్ అవుతుంది, అలాగే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అయితే చిన్నపిల్లల దగ్గర నుండి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య ఏంటంటే షుగర్ అండ్ బీపీ అలాంటివి కనిపిస్తున్నాయి. అందువల్లనే ప్రతి ఒక్కరు కాకరకాయలు దొరికినప్పుడు అయితే లేత కాయలు అయితే చిన్న కాయ గానీ లేకుంటే కూరలు కట్ చేసేటప్పుడు చిన్న పీస్ గానీ తిన్నామంటే హెల్త్ కి అయితే చాలా మంచిది. కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు అయితే కాకరకాయ గింజలు ఉంటాయి కదా, అవి అలాగే వేసుకోవాలి. ఫ్రై చేశాక మనం తినేటప్పుడు అయితే క్రిస్పీగా చాలా బాగుంటాయి తినడానికైతే. కూర చేసేటప్పుడు అయితే చాలా మంది అయితే ఆ గింజలు తీసేస్తారు. ఇంకా అమ్మ అయితే మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసి కొంతసేపు అయితే అలా ఫ్రై చేశారు. ఇప్పుడైతే కొబ్బరి పొడి అయితే యాడ్
చేశారు. కొంతమంది అయితే కొబ్బరి పొడిలోనే మిర్చి పౌడర్ వేసి దంచేసి ఇది వేస్తారు. అలా కూడా బాగుంటుంది. ఇలా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అమ్మ అయితే ఇలానే చేస్తారు. ఇలా కొబ్బరి పొడి వేసిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ సేపు అయితే వేయించాల్సిన అవసరం అయితే ఉండదు. ఒక 1 మినిట్ వరకు అలా వేయించుకొని అయితే దించుకుంటే సరిపోతుంది. ఇంకా మేమైతే నాగజుమ్మడికాయలు అయితే కోసుకొని వచ్చాం కదా, ఇప్పుడైతే తిందామని అమ్మ అయితే కట్ చేస్తుంది. చూడండి కట్ చేస్తాంటే ఎంత రెడ్గా ఉందో, చూడడానికి భలే ఉంది కదా. ఇది కట్ చేసేటప్పుడు పై భాగంలో అయితే ఒక ముళ్ళు అయితే చక్రం లాంటిది అయితే ఉంటుంది. అదైతే చాలా డేంజరు. దాన్ని అయితే తినకూడదు. ఆ పైన భాగం అయితే తీసి పక్కన పడేయాలి. పల్లెల్లో అయితే బీడు భూముల్లో ఎక్కడ చూసినా ఈ నాగజమ్ముడి చెట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. కాయలు కూడా ఎక్కువగా పండిపోయి రాలిపోయి ఉంటాయి. ఇక్కడ చూడండి అమ్మ అయితే ఇలా తీస్తూ ఉంది కదా, ఎంత రెడ్గా ఉన్నాయో. ఈ పండులో అయితే విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ సి రోగ నిరోధక శక్తిని అయితే పెంపొందిస్తుంది. అంటే తెల్ల రక్త కణాలు అధికంగా ఉత్పత్తి కావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విటమిన్ సి ఎముకలు మరియు కండరాల ఖనిజాల నిర్మాణానికి దోహదపడుతుంది. ఇంకా మేమైతే 5 కాయలు మాత్రమే తీసుకొని వచ్చాము. ఇంకా వాటిని అయితే కట్ చేసి తింటా ఉన్నాము. ఈ పండులో అయితే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలు మరియు దంతాలు దృఢంగా ఉండటానికి అయితే దోహదపడుతుంది. అంతేకాకుండా ఈ పండులో పీచు పదార్థాలు అధిక మోతాదులో ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరుస్తుంది. ఇంకా ఇవైతే తింటుంటే ఎలా అనిపిస్తున్నాయి అయితే, కొన్ని ఫ్రూట్స్ అయితే కొంచెం పుల్లగా అనిపిస్తున్నాయి, కొన్ని అయితే చాలా స్వీట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే తినేసాము. ఇంకా మేమైతే కూర కోసుకొని వచ్చాము కదా, ఇంకా పప్పు చేయాలంటే పచ్చిమిర్చి కావాలా. ఇంకా వీటిలో అయితే పచ్చిమిర్చి అయితే అమ్మ కోస్తా ఉంది. ఇవంతా అయితే ఇంటి దగ్గర పడిన చెట్లే, వాటిల్లో అయితే కాయలు వస్తానే ఉంటాయి. అసలు మాకైతే కొనే పనే ఉండదు. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇంకా అమ్మ అయితే ఈ పచ్చిమిర్చి అయితే కోసుకొని వచ్చింది. పప్పుకైతే ఇవి సరిపోతాయి. ఇంకా ఇప్పుడైతే అమ్మ కూరాకైతే క్లీన్ చేస్తూ ఉంది. మనం కూరాకులు ఎంత ఎక్కువ తింటే అంత హెల్త్కి అయితే చాలా మంచిది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి చూపు అయితే మెరుగుపడుతుంది. ఆకుకూరల్లో రక్తం బాగా తయారయ్యే ఐరన్ గానీ, విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ చాలా పుష్కలంగా ఉంటాయి. మనకు రక్తహీనత రాకుండా రక్షించేవి కూడా ఆకుకూరలు మాత్రమే. కంటికి కావాల్సిన విటమిన్ ఏ ఆకుకూరల వలన అయితే వస్తుంది. కూరగాయల్లో అయితే విటమిన్ ఏ అయితే తక్కువగా ఉంటుంది. అదే ఆకుకూరల్లో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో సోడియం, పొటాషియం పుష్కలంగా అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అనుకుంటాం, కానీ దానికన్నా 4 రెట్లు కాల్షియం ఆకుకూరల్లో అయితే ఉంటుంది. మనం రోజు తీసుకునే ఆహారంలో కూర కూడా తింటున్నామంటే మనకైతే టాబ్లెట్స్ వాడే అవసరం అయితే తగ్గుతుంది. అంతేకాకుండా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అయితే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే, కూరాకు ఎక్కువగా తినడం వల్ల అయితే రక్తం పలుచుగా అవుతుంది. దానివల్ల రక్త ప్రసరణ అయితే పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నది ఏంటంటే ఆకుకూర మాత్రమే. ఇంకా అమ్మ అయితే కూరాకంతా విడిపించి పెట్టేశారు. ఇంకా అయితే పప్పు అయితే చేస్తుంది, చూద్దాము.
ఇంకా ఇక్కడైతే పప్పు అయితే ఉడుకుతా ఉంది. ఇంకా మా పెద్దమ్మ అయితే గుమ్మడికాయ ఇచ్చింది కదా, ఇంకా దాన్ని అయితే అమ్మ కట్ చేస్తా ఉంది. ఇంకా ఈ కాయనైతే అమ్మ తాలింపు చేస్తానని చెప్పింది. ఇంకా మా సైడ్ అయితే వీటిని కూరల్లో గానీ అలా అయితే వాడరు, ఎక్కువ తాలింపే చేస్తారు మా పల్లెల్లో అయితే. పల్లెల్లో వర్షాకాలం వచ్చిందంటే చాలు గుమ్మడికాయలు అయితే చాలా ఎక్కువగా దొరుకుతా ఉంటాయి. మనం ఏవైనా కూరగాయలు కట్ చేయాలంటే అంత ఇబ్బంది అయితే ఉండదు, కానీ ఈ గుమ్మడికాయ కట్ చేసేటప్పుడు అయితే చాలా కష్టం అవుతుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మా పల్లెల్లో నమ్మేది ఇది హాఫ్ గుమ్మడికాయ కాకుండా కాయ మొత్తం కట్ చేయకుండా ఉంటుంది కదా, దాన్ని అయితే చిన్న ఏజ్ వాళ్ళు అయితే కట్ చేయకూడదట. ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే కట్ చేయిస్తారు, తర్వాత అయితే మనం కట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నేను చిన్నప్పటి నుండి వింటుండేది ఏంటంటే ఈ గుమ్మడికాయని చిన్నపిల్లలు కానీ దీర్ఘకాలిక రోగాలు ఉండేవారు కానీ ఈ గుమ్మడికాయని అయితే తినకూడదట. అమ్మ అయితే ఎంత బలంగా కట్ చేసినా కూడా అది కట్ అవుతా లేదు. ఈ పీసులు చూడండి ఎంత బాగున్నాయో, పపాయ పీసులు ఉంటాయి చూడు అలా అయితే ఉన్నాయి. మా పల్లెల్లో నమ్మేది అలా అయితే డాక్టర్లు చెప్పేదాని ప్రకారం అయితే మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే దాంట్లో గుమ్మడికాయ ఒకటి. గుమ్మడికాయ శరీరానికి చాలా మంచిది. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు ఇతర అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. గుమ్మడికాయ తినడం ద్వారా విటమిన్ ఏ లభిస్తుంది. ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు రోజు తీసుకుంటే కంటి సమస్యలు అయితే రాకుండా చూస్తుంది. ఇందులో అయితే పీచు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు ఉండటం వల్ల డైజెషన్ ప్రాబ్లం అయితే రాదు. క్యాలరీస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. షుగర్, డయాబెటిక్ ఉన్న వాళ్ళే కాకుండా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా గుమ్మడికాయని అయితే తినొచ్చు. క్యాన్సర్ నుండి రక్షించడంలో గుమ్మడికాయ ఉపయోగపడుతుంది. గుమ్మడికాయలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో అయితే విటమిన్ ఏ గానీ, ఈ గానీ, సి గానీ లభిస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని చాలా బాగా పెంచుతుంది. ఇంకా అమ్మ అయితే గుమ్మడికాయని అయితే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసింది కదా, ఇలా వాటర్ పోసుకొని అయితే ఒకసారి కడిగామంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే కూరకు పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా పక్కన దించి పెట్టామంటే సరిపోతుంది. ఇంకా గుమ్మడికాయ తాలింపు అయితే చేయాలి కదా, దానికైతే ఇంకా శనగగింజల పొడి చేస్తారు. ఇంకా అందుకోసమే ఇంకా అమ్మ శనగగింజలు వేయించడానికి అయితే పెనం అయితే పెట్టారు. ఇంకా అమ్మ అయితే కూరకు పప్పు అయితే రుద్దేశారు కదా, ఇది చూస్తా అంటే చూడండి ఎంత బాగా అనిపిస్తా ఉందో. నేనైతే ఇంకా తిరుగుబాతు పెట్టద్దామా అని చెప్పాను. తిరుగుబాతు పెట్టుకున్నా ఇలాగే తిన్నామంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. వేడి వేడి అన్నం లేకైతే ఇంకా చాలా బాగుంటుంది. అంతేకాకుండా దీనిలో అయితే 6 రకాల ఆకుకూరలు అయితే వేసాం కదా, అంతేకాకుండా మట్టి పాత్రలో కట్టెల పొయ్యి మీద అయితే చేసాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి పప్పు టేస్ట్ అయితే మనం తింటేనే తెలుస్తుంది, అంత బాగుంటుంది. మా పల్లెల్లో అయితే ఇలా అయితే ఎక్కువగా చేసుకుంటా ఉంటారు. డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. ఆకుకూర పప్పు అయితే చాలా బాగుంటుంది. ఇంకా కూరకు పప్పు అయితే చేసి పక్కన పెట్టేసిందమ్మ. ఇప్పుడైతే గుమ్మడికాయ తాలింపు కోసం అయితే ఒక పాత్రలో ఇలా గుమ్మడికాయ ముక్కలు వేసి ఆయిల్ వేసి ఇలా కొంతసేపు అయితే ఫ్రై చేయాలి. అంటే ఒక 5 మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత అయితే ఇందులో అమ్మ కొద్దిగా షుగర్ అండ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తూ ఉంది. ఈ తాలింపు ఎలా ఉండాలి అంటే కొంచెం తీయగా ఉంటుంది. అంతేకాకుండా శనగగింజల పొడి వేస్తాం కదా, ఆ పొడికి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, ఈ చక్కెర వేసిన దానికైతే చాలా బాగుంటుంది.
ఇందులో ఏంటంటే వాటర్ అయితే అస్సలు వేయకూడదు, ఇలా అయితే కలుపుతూనే ఉండాలి, లేకుంటే మాడిపోతుంది. మనం వాటర్ వేయం కాబట్టి మాడిపోతుంది. అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఉడికేంత వరకు. ఇలా తక్కువ మంటలో అయితే గుమ్మడికాయ ఉడికితే సరిపోతుంది. ఎక్కువ మంట వచ్చిందంటే మనం అయితే వాటర్ వేయం కాబట్టి మాడిపోతుంది. ఇలా తక్కువ మంట అయితే సరిపోతుంది. ఇంకా ఈ గుమ్మడికాయ ముక్కలు ఉడికే లోపు అయితే వేరుశెనగ గింజల పొడి అయితే చేసుకోవాలి. ఇంకా అమ్మ అయితే శనగగింజలు వేయించి పక్కన పెట్టారు కదా, ఇప్పుడైతే రోట్లో వేసి అయితే శనగగింజల పొడి చేస్తున్నారు. మనం అయితే చాలా వరకు అయితే శనగగింజల చట్నీ గానీ పొడి గానీ చేసేటప్పుడు అయితే శనగగింజలకి అయితే పొట్టు అయితే తీసేస్తాము. అలా తీయకుండా ఇలా పొట్టుతో సహా చట్నీ గానీ పొడి గానీ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే శనగగింజల పొడి అయితే రెడీ అయిపోయింది కదా, ఇలా పొడిని కూడా మనం అన్నంలో వేసుకొని తిన్నామంటే వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు అయితే చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇంకా శనగగింజల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. మనం శనగగింజల పొడి వేసుకున్న తర్వాత అయితే ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పటికైతే మా వంట అయితే పూర్తి అయిపోయింది. మేము చేసిన వంటలన్నీ అరిటాకులు అయితే అమ్మ వడ్డిస్తూ ఉంది. మనం ఏ వంటలు చేసుకున్నా ఇలా అరిటాకులో తిన్నామంటే ఎంత బాగుంటుందో అసలు మాటల్లో చెప్పలేంది. అమ్మ తింటా ఉంటే నాకైతే ఏమనిపిస్తూ ఉంది అంటే వీడియో తీసేది ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగా అనిపిస్తుంది. నేను ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తూ ఉంది, అంత బాగా అనిపిస్తున్నాయి చూస్తా అంటే. ఇంకా ఇప్పుడైతే అమ్మ అయితే తినేసింది. ఇంకా గుమ్మడికాయ తాలింపు అయితే నేనైతే చాలా రోజులైంది తిని, ఇంకా అందుకైతే నేను ఫస్ట్ అయితే గుమ్మడికాయ తాలింపు తిందామని ఇంకా నాకును ఇంకా పక్కన అవ్వ అయితే వచ్చారు, అవ్వనైతే పిలిచాను. ఇంకా అవ్వ నేనైతే గుమ్మడికాయ తాలింపు అయితే తింటున్నాము. అవ్వని అన్నం తినమన్నా కానీ ఇప్పుడే తినేసి వచ్చాను, ఇంకా తాలింపు అయితే వేసివ్వు అదైతే తింటానని చెప్పింది. ఇంకా మాకిద్దరికైతే వేసుకుంటున్నాము. అవ్వ తింటాను చూడండి. చూస్తుంటే గుమ్మడికాయ తాలింపు ఎంత బాగుందో కదా, ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇది ఆవిరికే ఉడకాల, ఎంత బాగుంది చూడండి. ఇంకా నేనైతే తింటున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది గుమ్మడికాయ తాలింపు అయితే. ఇంకా ఇది తిన్న తర్వాత అయితే నెక్స్ట్ ఇంకా కొద్దిసేపు ఉండి మళ్ళీ అయితే అన్నం తింటాను. ఇంకా మేము తింటున్నామో లేదో చూడండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది. గబ్బగబ్బా లేచి అయితే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఒక పక్క అయితే ఎండ వస్తుంది, ఒక పక్క అయితే వర్షం అయితే స్టార్ట్ అవుతా ఉంది.
మీకు అందరికీ అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా పిల్లలు అయితే మా ఇంటి దగ్గరికి అయితే వచ్చారు. వీళ్ళు ఏదో గేమ్ ఆడుతూ ఉన్నారు. ఈ బాబు చూడండి, వీని పేరు హర్ష. వాడు గేమ్ ఆడేది కాకుండా పక్క వాళ్ళ గేమ్ కూడా వాడే ఆడుతున్నాడు. ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి.